ప్రపంచాన్ని తన డబ్బులతో గుప్పెట పెట్టుకోవాలనుకుంటున్నటువంటి సోరోస్ చేస్తున్నటువంటి దాష్టీకాల్లో భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూల్చడానికి అదానికి దెబ్బతీయటం, ఈ దేశానికి ప్రధానమంత్రి అభ్యర్థి అయినటువంటి రాహుల్ గాంధీని తన చెప్పు చేతల్లో పెట్టుకుని భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద అడ్డదిడ్డమైన అస్తవ్యస్తమైన కథనాల్ని వెలువరింపచేసేటువంటి విధంగా మీడియాలో అడ్డకోలు కారుకోతలు రాయిస్తూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నటువంటి సోరోస్ ఇజ్రాయెల్ మీద కూడా ఇట్లాంటి పగే పట్టాడు, నెతన్యాహు మీద పగబట్టాడు, యూదులకి తప్పుడు కథనాలు వెలువరించేటువంటి మీడియాకి ఫండింగ్ చేస్తున్నాడు, అట్లాగే హమాస్ తీవ్రవాదులకి ఫండింగ్ చేస్తుంది తనేనన్నటువంటి విషయం ఇజ్రాయెల్కి తాజాగా బయటపడింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించింది. ఏదైతే హమాస్ తీవ్రవాదులకి ఆయుధాలు సమకూర్చి, ఆహారాన్ని సమకూర్చి, ఇతరత్రా సహాయాలు చేసినటువంటి స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఉన్న ఇవన్నీ కూడా పక్కాగా సోరోస్ నుండి ఫండింగ్ అందుతున్నాయి అన్నటువంటి లెక్కల్ని ఐక్యరాజ్య సమితి వేదికగా నిలదీసింది. అమెరికాలో ఇట్లాంటి దరిద్రుడు ఎట్లా ఉన్నాడని ప్రశ్నిస్తోంది.